అమెరికాలో అదానీ కుంభకోణం వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అయ్యప్ప స్వామి గుడిలో జరిగిన పడిపూజ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్తో కలిసి రఘునందన్ పాల్గొన్నారు. అదానీ కుంభకోణం వ్యవహారం అమెరికా రాజ్యాంగం పరిధి అంశమని అన్నారు. రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటని రఘునందన్ ప్రశ్నించారు. ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందో అమెరికాలో అమెరికా దేశం కానూన్ ఉంటుంది. అమెరికాలో కేసు పెడితే అమెరికా ఇష్టం, అది అదానీ ఇష్టం. ఇన్ వాట్ వే బీజేపీ ఈజ్ కన్సర్న్ విత్ అదానీస్ ఇష్యూ ఇన్ అమెరికా? ఒక్కరి దగ్గర అమెరికాలో అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసినటువంటి 4 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అన్న భాజపా పాలిత రాష్ట్రం ఉందేమో చెప్పాలి. రాహుల్ గాంధీ ఏం తెలియకుండా, ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది మేము రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకున్నాం. మీరు ఇట్లే అబద్ధాల పునాదుల మీదుగా మీ పార్టీని పెంచాలని కోరుకుంటే, మేము ఎదుగుతామని మీరు భావిస్తే 4వసారి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. 2 డిమాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. 1, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీద ఏం చర్య తీసుకుంటావో చెప్పు. అదానీతో ఒప్పందం చేసుకొని దాంట్లో అవినీతి ఉందని అక్కడ బయటపడ్డందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తావా? రాహుల్ గాంధీ చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు వద్దన్న తర్వాత పోయి అదానీతోటి దోస్తానా చేసి అదానీతోటి అగ్రిమెంట్లు చేసుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏం చర్య తీసుకుంటా?